హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ సాయన్న ఆట పాట మాట. ఇగో మొన్న మందు కొట్టినాం, ఇప్పుడు మసాలా చల్లుతారు ఇక మా వాళ్ళు. హాయ్ చెప్పరు ఒకసారి. మొత్తం రోజు మసాలాలు చల్లుడు, మందులు కొట్టుడు, పొలాల పొన తిరుగుడే ఉంది మన రైతుల బతుకులు. ఇక చూడు పొలాలు ఎట్లున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇప్పుడే నాట్లు వేసినాక 15 రోజులకే మోగిపూరగట ఇంకేదేదోనట. స్టార్టింగే గిన్ని మసాలాలు, గింత మందులు కొట్టుడు, గిన్ని రోగాలు అయితే రైతు పరిస్థితి ఎట్లుంటుంది? రైతుకేమి అంటారు? రోజు బురదలే ఉండు, కేజీల ఖర్చు, కైకిళ్ళ ఖర్చు, మందులు, మసాలాలు, పారకము. చూడండి, ఆయన రాలే కదరా, ఆయన అత్తే వరిపిస్తే ఈరోజు. కానీ మావాడు ఎందుకు నవ్వుతున్నాం అంటున్నా, మావాడు ఇంకో మా ఫ్రెండ్ ముచ్చట తీసిన ఆయన ఈరోజు రాలేదు మసాలా చల్లదందుకు, వస్తే వరిపిస్తుండే అన్నట్టు. అట్లా చూడు, పచ్చని పొలాలలో ప్రకృతి ఎంత మంచిగా ఉంది. చూడు మా వాళ్ళు పాపం ఇంకా అన్నం కూడా తినలేరు వాళ్ళు. నేనన్నా ఇప్పుడు వచ్చినా కానీ వాళ్ళు ప్రొద్దున్నే వచ్చిర్రు. ఇక రేపు అయితే ఎండలు బాగా కొడతాయి, మళ్ళీ నీళ్ళు పారకం పెట్టాలి. ఎంత ఇబ్బంది రైతుకు. లాస్ అయినా లాభమైనా రైతు వ్యవసాయాన్ని ఇడిసబెట్టాడు. ఎందుకంటే రైతు బతుకు వ్యవసాయంతో అని మీరే అనుకుంటారు, కానీ కాదు. రైతు బతకలేకుండా దేశాన్ని బతికిస్తాడు రైతు. అర్థమైందా? ఎన్నిసార్లు లాస్ అయినా కానీ గుండె ధైర్యంతో ఈ పంట కాకపోతే నెక్స్ట్ పంటలన్నా కవర్ చేస్తా, నేను ఊరుకుంటే ఇక్కడనే ఆగిపోతా, దేశానికి అన్నం పెట్టాలి కదా, అందరు కూడా ఉపాసం అవుతారని ధైర్యంగా ముందుకు పోతాడు. తెలుసా? ఎంత కోట్ల ఆస్తి ఉన్నా, నెలకు ₹1,00,000 జీతం ఉన్నా, కోట్ల ఆస్తి ఉన్నా, చివరికి నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రావాల్సింది మన పుట్టిన పల్లెకే. నువ్వు చివరికి వ్యవసాయమే. ఏ బిజినెస్ అయినా లాసు చేయొచ్చు, ఏదైనా చేసే పనిలో కూడా లాస్ కావచ్చు, కానీ రైతు చివరికి భూమిని నమ్ముకొని బతుకుతాడు. కాబట్టి ఒకసారి కాకుండా ఒకసారి నన్ను ఈ పంట గట్టెక్కిస్తుంది, నన్ను బతికిస్తుందని ధైర్యంతో పంట పండిస్తాడు. కాబట్టి కొంతమంది ఉద్యోగస్తులైనా భూమి లేకపోతే భూమి కొని చివరికి రిటైర్మెంట్ అయిన తర్వాత వ్యవసాయం చేస్తూ ఉంటారు. కాబట్టి భూమిని నమ్ముకుంటే, పంటను నమ్ముకుంటే అది ఎప్పుడు లాస్ చేయదు. కానీ రైతు పంట పండించి దేశానికి మంచి అన్నం పెడతాడు. కానీ రైతు ఇంట్లో నూకలు, ఖరాబ్ అయిన బియ్యము ఒక పూట తింటాడు, ఒక పూట ఉపాసం ఉంటాడు. అట్లుంటుంది. మళ్ళీ అందరి దగ్గర పోయి కష్టపడి అందరి దగ్గర పోయి సార్ నమస్కారం సార్, అయ్యా జర తీసుకొని అడ్లు అంటారు. మసాలా కూడా దగ్గర, మందులు కూడా దగ్గర, సేటు జర చూడు ముఖం జర దయచేయి అంటారు. కానీ రైతులు ఏ షాప్లో పోయి ఏ వస్తువు కొన్నా వాళ్ళు చెప్పిన రేటుకే రైతులు తీసుకొస్తారు. కానీ రైతు పండించిన పంట మరి రైతు చెప్పిన రేటుకు ఎవరు ఎందుకు కొనరు కదా? రైతు విత్తనాలు కానీ, మసాలా కానీ, మందులు కానీ ఏదైనా కావచ్చు, వాళ్ళు షాపుల వాళ్ళు చెప్పిన రేటుకే కొనుక్కొస్తాడు. కానీ మరి రైతు పండించిన పంటను మార్కెట్లో అమ్మితే రైతు చెప్పిన రేటుకు ఎందుకు కొనరు? ఒకసారి అర్థం చేసుకోవాలా. రైతు పండించిన పంట మీద రైతుకు హక్కు లేదా? 6 కాలం చేస్తాడు. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, సెలనక, పురుగనక, బుషనక, తెల్లందాకైనా పొద్దుందాకైనా పంట సేనుకు రక్షణగా ఉండి మంచి పంట పండించి మార్కెట్లోకి తరలించి దేశానికి అన్నం పెడతాడు రైతు. కాబట్టి అన్నలు దయచేసి రైతు బాధ తెలిసిన వాళ్ళు కొద్దిగా మీరు
అర్థం చేసుకోవాలి. రైతుకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు కూడా ఏంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. దయచేసి రైతు బాధ నచ్చిన వాళ్ళందరూ రైతులకు విలువనివ్వండి. రైతులు ఏదైనా పని మీద వస్తే ఫస్ట్ రైతులకు పని చేసి సాగదోలండి. ఎక్కడన్నా ఏదైనా పని పడి రైతులు వస్తే రైతులకు తొందరగానే పనిచేసి రైతులను కూడా ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు. దయచేసి రైతు అంటే రాజును చేయాలి. రైతు రాజు కాలేడు. ఇంకా రైతును రాజు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. దయచేసి రైతు విలువ తెలిసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీరు జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి. దయచేసి ఉంటా మరి అన్నలో. మీరు నా వీడియోలు చూస్తున్నటువంటి, నన్ను ఆదరిస్తున్న, నా కళను ఆదరిస్తున్న, నా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి నా కళాభిమానులందరికీ కళాభివందనాలు తెలియపరుస్తున్నాను అన్నలు. దయచేసి నా వీడియోలు చివరిదాకా చూసి లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. నన్ను, నా కళను, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళాభివందనాలతో మీ తెలంగాణ సాయన్న.